అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. పెహల్గాంలో తీవ్రవాదులు చేసిన దాడి అయితే దేశం ఇప్పుడప్పుడే మర్చిపోయే పరిస్థితి లేదు. మొత్తం అంతా కూడా సోషల్ మీడియానే కాదు, మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఖచ్చితంగా ఎవరైతే దాడి చేశారో వాళ్ళని మట్టుబెట్టాలి, ఖచ్చితంగా పాకిస్తాన్ గుణపాఠం చెప్పాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ అనేక సందేహాలు ఇప్పుడు ఆ ఘటన పైన జరుగుతున్నాయి. ఒకటేంటంటే, ఎలా రాగలిగారు కాశ్మీర్లో అంత అందమైన ప్రాంతానికి తీవ్రవాదులు ఎలా రాగలిగారు? ఒకవేళ వచ్చినా అక్కడ ఎదిరించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్మీ కానీ ఎందుకు లేదు? ఈ రెండు క్వశ్చన్స్ అనేవి బాగా రేజ్ అవుతున్నాయి. అసలు నిజంగా పెహల్గాంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అని చెప్పడానికి అక్కడ పనిచేసిన రిటైర్డ్ కల్నల్ రాంబాబు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. బేసిక్గా ఒక సంతోషకరమైన విషయం కోసం మిమ్మల్ని కలుద్దామని అనుకున్నాను గతంలో. బట్ బాధాకరమైన విషయం, 26 మంది అమాయకులు చనిపోయారు. మీరు కూడా చూసే ఉంటారు కదా. మీరు అక్కడ గతంలో పనిచేశారు కదా సార్, అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? నమస్కారం అండి. అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఇట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఫోర్స్ లెవెల్ ఆన్ గ్రౌండ్. ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్స్ జరిగిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ పవర్లో ఉంది. సో ఆర్మీని డిప్లాయ్ చేయొద్దు, మేము పీస్ఫుల్గా ఉంటాము అని వాళ్ళంతా ఎన్ని సంవత్సరాల నుంచో వేడుకున్న తర్వాత 86, 87లో మొదటిసారి గొడవలు మొదలయ్యాయి. అప్పుడు కాశ్మీర్ వాజ్ హెవెన్ ఆన్ ఎర్త్. అక్కడ వెళ్ళాలి అంటే, పోస్టింగ్ కూడా వెళ్ళాలంటే చాలా హ్యాపీగా ఉండేది. 87 నుంచి గొడవలు, స్టోన్ పెల్టింగ్ అది మొదలైంది అక్కడ. ఇది కాన్వాయ్స్ మీద, ఆర్మీ కాన్వాయ్స్ మీద రాళ్ళు వేయటం, ఇలాంటి చర్యలు మొదలయ్యాయి. ఇండియన్ ఫ్లాగ్ ఎగరేయటానికి కూడా సిచ్యువేషన్ డిటీరియరేట్ అయింది. అప్పుడు ఆర్మీ ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది కాశ్మీర్లో. కాశ్మీర్ అయిన తర్వాత ఇది మెయిన్ రీజన్ ఏమిటంటే, ఇది ఇస్లామిక్ టెర్రరిజం తోటి, మత ఛాందస్వాదంతో వాళ్ళు మనని డిస్టర్బ్ చేసి డైరెక్ట్ వార్లో వాళ్ళు మనని అసలు ఛాన్సే లేదు. మనకి వాళ్ళకి మన సామీప్యంలో ఉండరు. వాళ్ళు డైరెక్ట్ వార్లు చేయకుండా చీప్ ట్రిక్స్, కవర్డ్ యాక్ట్స్ అనమాట. ఇవి పిరికి పెద్ద చర్యలు, మన ఆనందాన్ని, మన ఎంజాయ్ చేసే వాళ్ళని వీళ్ళని డిస్టర్బ్ చేయాలని కుళ్ళు కుతంత్రాలు చేసే పనులు. కానీ దానికి ఆర్మీ, పోలీస్, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎందుకు లేరా అంటే, ఆ సిచ్యుయేషన్లో రిక్వైర్మెంట్ని బట్టి ఫోర్స్లు అటు ఇటు గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయ్యి ఎక్కడ ప్లేస్మెంట్ పెడతారు. ఇప్పుడున్న అక్కడ స్ట్రెంత్ డెఫినెట్గా ఆర్మీ అవసరం లేదు, మేము ప్రశాంతంగా ఉంటాం, ఎలక్షన్లు పెట్టమని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఇది అయిన తర్వాత ఈ పరిస్థితి జరిగింది. డెఫినెట్గా ఫోర్స్ లెవెల్ని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఎక్కడ అవసరం అనుకో. టూరిస్ట్ ఎందుకంటే వాళ్ళకి కుళ్ళుగా ఉంది. బ్రహ్మాండంగా ఎలక్షన్స్ అయిన తర్వాత టూరిజం బాగా పెరిగింది. వాళ్ళు అదర్వైజ్ కూడా అంతకుముందు కూడా వాళ్ళకు వచ్చే ఈ 3-4 నెలల టూరిస్టుల ఆదాయంతో వాళ్ళు సంవత్సరం అంతా వాళ్ళు బతికేది. ఇది లోకల్గా ఉండే కాశ్మీరీస్ కాదు ఇది చేసే దాంట్లో. ఒకళ్ళిద్దరు సపోర్టింగ్ వాళ్ళు ఉన్నారు, దే ఆర్ ది డేంజరస్ ఫెలోస్. వాళ్ళు విదేశీ అయిన టెర్రరిస్టులకి వీళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చి వాళ్ళకి హైడౌట్స్ సొల్యూషన్ చేద్దామని చెప్పేసి మోడీ గారు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడానికి సంసిద్ధం చేస్తున్నారు. ఇన్ని అటాకులు జరిగినాయి సార్, చాలా అటాకులు జరిగినాయి ఇప్పుడు వరకు కూడా. బట్ ఎప్పుడూ లేని విధంగా మీ మతం ఏంటి అని కనుక్కొని చంపేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఆడవాళ్ళని, పిల్లల్ని వదిలేసి మగవాళ్ళందరినీ చంపేశారు. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఇది పర్టికులర్గా ప్రీ ప్లాన్తో వచ్చినట్టు అర్థమవుతుంది. బట్ ఇది తీవ్రవాదులు చేశారంటారా, లేకపోతే పాకిస్తాన్కి సంబంధించిన ఉన్న లింక్స్ అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏమనుకుంటున్నారు? ఇది తప్పకుండా ఇస్లామిక్ టెర్రరిజంకి సంబంధించిన ఇష్యూ అండి. వాళ్ళు వెరీ క్లియర్ కట్, మనంతా మీడియాలో చూస్తున్నాము, పేపర్లు చదువుతున్నాము, వాట్సాప్లో సో మచ్ ఆఫ్ కమ్యూనికేషన్ గోయింగ్ ఆన్, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. లవ్ జిహాద్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ నౌ. దే ఆర్ బిజీ. వాళ్ళ ఎయిమ్ ఈజ్ వెరీ క్లియర్. ఎనిమీ ఈజ్ నోన్. వాడొక్కడే శత్రువు, మిగతా వాళ్ళందరూ మనకి సంబంధించినందుకు వాడొక్కడే కదా, ఒకడు లేకపోతే 4-5. బట్ మిగతా వాళ్ళందరూ వాడికి దీన్ని బట్టి ఏంటంటే మత ఛాందస్తవాదం క్లియర్ కట్గా కనిపిస్తుంది ప్రపంచాన్ని అందరికీ. మనకే కాదు, భారతీయులకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళకి వీళ్ళు రిలిజియన్ బేస్డ్గా వీళ్ళు యాక్షన్స్ దిగుతున్నారు, దుశ్చర్యలకు అనేది ప్రపంచానికి కూడా చెప్పుకున్నారు. ఇది వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. మన ప్రాణాలు 26 మంది ప్రాణాలు కోల్పోయారంటే చాలా బాధాకరమైన విషయం. అది పీస్ టైంలో. యాక్షన్లో అంటారా, ఆ దమ్మున్నాడైతే డైరెక్ట్ ఆర్మీ టు ఆర్మీ యాక్షన్లో రమ్మనంటే వి సెల్యూట్ దేర్ స్పిరిట్. బట్ చెత్త నీచమైన పని ఇది. టెర్రరిస్టులు వచ్చి సింపుల్గా ఉండే సివిలియన్స్ పిక్నిక్ వెళ్ళిన కొత్తగా పెళ్లి చేసుకునే కపుల్ని చాలా బాధాకరంగా ఉంది. నాకే ప్రపంచంలో మన భారతీయులు అందరికీ బాధాకరమైన విషయం. ఎక్కడున్నా కూడా ఇప్పుడు మనం కుల మత భేదాలన్నీ మర్చిపోయి అంతా సమైక్యంగా ఉండి దేశ రక్షణ కోసం అందరూ ఇక్కడ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. బోర్డర్లోనే కాదు, ఆ స్లీపింగ్ సెల్స్ ఇక్కడ కూడా ఇప్పుడు విన్నాం.
విజయవాడలో నిన్న నెల్లూరు అటు ఇటు అని చోట ఉంది. మనకి అంత సెక్యూరిటీకి అవేర్నెస్ మన ప్రజల్లో లేదు. ప్రజలు బిజీగా ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు డబ్బులు ఈ వ్యాపారాలు భక్తులు మనకు అంత ఇదిగా లేదు. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ నూరి పోసి వాళ్ళకి అందరికీ చిన్న వయసులోనే వాళ్ళకి టార్గెట్స్ పెట్టి హిందువుల్ని ఏబీసీ మెథడ్స్లో నాశనం చేసేసి మన సంఖ్య పెంచుకుని భారతదేశాన్ని ఒక ముస్లిం దేశంగా తయారు చేయాలనే కుట్రలతోటి వాళ్ళు మెయిన్ రీజన్ అది మనం అంత సీరియస్గా తీసుకోవట్లేదు. మిగతా మన మతాలు మన ఇండియన్స్ మనమేం సెక్యులర్ అనుకుంటాం. సెక్యులర్ వాళ్ళకి కాదు, మనకే సెక్యులర్, వాళ్ళకి కాదు సెక్యులర్ కాదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. సో మన వాళ్ళేమో అంత ఇది లేదు. మనందరం అంటే మనకి ఉన్నత భావాలు, బేసిక్గా మనం శాంతి కాముకులు. మనం వెళ్ళి పాకిస్తాన్లో మనం ఎప్పుడు వెళ్ళాం, కానీ వాళ్ళు చేసే పనులు ఇది లేకుండా పోతుంది. వాడు టైము వాడు సెలెక్ట్ చేసుకుంటున్నాడు, ప్లేస్ వాడు చేసుకుంటున్నాడు, వాడు కావాల్సిన పద్ధతిలో వాడు చేస్తున్నాడు. వెనకటి రోజుల్లో అంటే ధర్మ యుద్ధాలు, ఇదంతా కుళ్ళు కుతంత్రాలతో చేసే నీచమైన పనులు వాడు చేసింది. ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, ప్రజలంతా కోరుకుంటున్నారు పాకిస్తాన్ గట్టిగా బుద్ధి చెప్పాలని. నాకు తెలిసి సీనియర్ ఆఫీసర్గా మేము మాటలో చెప్పినంత ఈజీ కాదు. మేమందరం కూడా మాకంటే భావోద్వేగాలు ఉంటాయి ఎక్కువ. పాకిస్తాన్ ఇమీడియట్గా ఏదైనా చేసేయాలి, చంపేయాలి, వాళ్ళందరూ లేపేయాలనుకుంటున్నాం. బట్ పరిస్థితులు అక్కడ రియాలిటీగా అలా ఉండవు. బట్ ఏం చేస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతున్నారు? ఇది గవర్నమెంట్ డెఫినెట్గా మోడీ గారికి ఏం చేయాలో తెలుసు. స్ట్రాటజికల్గా ఇది నీజర్క్ రియాక్షన్స్ అని వెంటనే వెళ్ళి చేసే ఇది కాదు. అందరికీ బాధాకరమే. నిన్న వీ హర్డ్ హిమ్, చాలా సిచ్యుయేషన్, ఆయన కూడా చాలా బాధపడుతున్నారు. ప్రధానిగా ఆయన టూర్ క్యాన్సిల్ చేసుకుని వచ్చారు. సో అంటే అది చాలా సీరియస్ విషయం. అది ప్రశాంతంగా ఉండాల్సిన చోట్ల ఇట్లా అంటే ఈ కేస్ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ది నేషన్, రైట్? ఇప్పుడు అందరం కలిపి సమైక్యంగా ఉండాలి. ఎక్కడికైనా మనకి కులం మతం అనేది మన దగ్గర ఉండకూడదు. అలాంటి ఆ మత ఛాందస్సుల్ని ఏరిపారేయాలి, బయటికి తరివేయాలి. వెళ్తే వెళ్తే దేశం ఇచ్చా, మళ్ళీ ఇంకో అవకాశం, గెట్ అవుట్ ఆఫ్ ఇండియా, వెళ్ళండి, పాకిస్తాన్ వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, ముస్లిం కంట్రీస్కి వెళ్ళండి, హ్యాపీగా ఉండండి. బట్ భారతదేశంలో ఉన్నంత వరకు భారతదేశానికి భారత మాతకి సెల్యూట్ కొడుతూ ఇండియాలోనే ఉండాలి, ఇండియన్గా బతకాలి ఇక్కడ. లేదంటే గెట్ అవుట్ ఆఫ్ ది కంట్రీ. ఇక్కడ న్యూసెన్స్ చేయొద్దు, ఇలాంటి న్యూసెన్సెస్. మీరు అక్కడనే కాదు, మీరు కాశ్మీర్ మాట్లాడుతున్నారు, అంతకుముందు హైదరాబాద్లో జరగలేదా, బాంబేలో జరగలేదా? ఎవ్రీ టైం వాళ్ళు వచ్చేసి వాళ్ళు స్టోరేజ్ చేసేసి వెళ్తాం. మనం పీస్ కోసం, ప్రపంచ శాంతి కోరుకుని మన భారతదేశం సిద్ధాంతమే అది, సెక్యులరిజం, పీస్. మనం ఎవరి దూరికి వెళ్ళాలి. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో పద్దాక శాంతి అనుకుంటే మనం ఇలాంటి కోల్పోవాల్సిన అకేషన్స్ భవిష్యత్తులో రావనేది ఏం గ్యారంటీ లేదు. కాబట్టి నౌ ఐఎమ్ షూర్ ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ గోయింగ్ టు టేక్ ఏ వెరీ స్ట్రాంగ్ స్టెప్ టు ప్రివెంట్ ఫర్దర్ అకరెన్సెస్ ఆఫ్ సచ్ ఈవెంట్స్. సో ప్రస్తుతానికైతే పర్యాటకంగా అయితే కాస్త ఇబ్బంది కాశ్మీర్కి. మీరు ఒక ఆఫీసర్గా ఏం చెప్తారు? పర్యాటకానికి ఏమీ ఉండదు. నౌ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ద సెక్యూరిటీ. ఆ ప్లేసెస్లో ఎక్కడ ఐడెంటిఫై చేస్తారు, ఆర్మీ విల్ బి ఐడెంటిఫైడ్ అండ్ డిప్లాయిడ్ అకార్డింగ్లీ. టూరిజానికి ఏమీ ఇబ్బంది రాదు. రేపు అమర్నాథ్ యాత్ర కూడా ఉంది. ఇవన్నీ సక్సెస్ఫుల్గా అవుతాయి. ద ఆర్మీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇది సడన్గా ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సిచ్యువేషన్లో. సో దీనికి ఇట్స్ అగైన్ ద సేమ్ రీజన్, వీ హ్యావ్ టు ఫాల్ బ్యాక్ టు దట్ ఓన్లీ. బట్ బీ కాన్ఫిడెంట్. టెర్రరిజం ఉన్నప్పటికీ కూడా టూరిస్టులు వెళ్తారు, మనం లీడ్ చేసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. బట్ అట్ ది సేమ్ టైం అకేషన్ ఏదన్నా వార్ లాంటిది ఏదన్నా వచ్చినప్పుడు కూడా ఇక్కడ మన స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎక్స్ సర్వీస్ మన అందరం కూడా ఏ డ్యూటీ ఎక్స్పెక్ట్ చేసినా కూడా వీఆర్ రెడీ టు సర్వ్ ది నేషన్ వన్స్ అగైన్ యాజ్ పర్ ద సిచ్యువేషన్ యాజ్ ది గవర్నమెంట్ డిసైడ్స్. సో ఇది చెప్తున్నారు. ఎంతోమందికి అనుమానాలు, ఎందుకు రాలేదు ఆర్మీ అంటే ఇప్పుడు ప్రస్తుతం అది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి మోస్ట్లీ అక్కడ వాళ్ళ నినాదం ఒకటే, ఆర్మీ ఇక్కడ పంపించేయాలనే నినాదంతోనే అక్కడ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి మోస్ట్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కువ అక్కడ ఉండాలి. టూరిజం కంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాలి. ఆర్మీ అక్కడ డిప్లాయిడ్ చేయడం విషయం పైన అక్కడ చర్చ జరిగింది కాబట్టి కొంతమేర ఆర్మీ యువతల వైపు వచ్చింది తప్ప నిజంగా ఆర్మీ ఉంటే ఒక్కరు కూడా యువతలకు వచ్చే పరిస్థితి ఉండేది కాదని చెప్పి రిటైర్డ్ కల్నల్ రాంబాబు చెప్తున్నారు. అయితే ఫైనల్గా ఖచ్చితంగా అక్కడ ఎటువంటి ఇబ్బంది, టూరిజం పరంగా ఇబ్బంది ఉండదని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా అందరూ సముఖ్యంగా ఉంటే ఇటువంటి వాటిని తిప్పికొట్టచ్చని రాంబాబు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.